ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. సో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి శుభవార్త అయితే రావడం జరిగిందండి. ఇక నుంచి కొత్త మార్పులు, కొత్త రూల్స్. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియో తెలుసుకుందామండి. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. చివరిలో చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్. అంటే 2 తెలుగు రాష్ట్రాలు ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి ఉద్యోగుల పదవి విరమణ తర్వాత పెన్షన్, రిటైర్మెంట్ బకాయిలకు సంబంధించి అందేలా చూడడానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు ప్రకటించడం జరిగిందనమాట. ఏం చెప్తున్నారు ఏంటంటే, ముఖ్యంగా ఈ మార్పులు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అంటే పీపీఓఎస్ జారీ, రిటైర్మెంట్ డ్యూస్ చెల్లింపులతో పాటు తొలి పెన్షన్ విడుదల ఆలస్యం జరగకుండా సో ఇది సమయానుసారంగా ఉండడానికి ప్రధాన ఉద్దేశం అని చెప్పడం జరిగింది. దాంతోపాటు విజిలెన్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల పింఛన్ అనేది ఆలస్యం కావడం అవకాశం ఇక ఉండొద్దని చెప్పేసి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన అయితే తెలుస్తుంది అనమాట. సెంట్రల్ సివిల్ సర్వీస్ పెన్షన్ నిబంధన 2021 ప్రకారం పదవి విరమణ 3 నెలల ముందు సంబంధిత శాఖలు తమ ఉద్యోగులకు విజిలెన్స్ క్లియరెన్స్ తప్పనిసరి అయితే ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఈ క్రమంలోనే పింఛన్ ప్రక్రియ వేగవంతం చేయడానికి ప్రభుత్వం పోర్టల్లో సాంకేతిక మార్పులు కూడా చేసింది. దీని ద్వారా గడువు ఏదైతే మించిన కేసులు ఆటోమేటిక్గా ఇక ఫ్లాగ్ అవుతాయి అన్నమాట. పై స్థాయి ఆటోమేటిక్గా ఎస్కలేషన్ అయ్యి సమస్య పూర్తిగా ఇక ముఖ్యంగా పరిష్కారం అవుతుందని చెప్పేసి వెల్లడించడం జరిగింది. కొత్త విధానం అన్నమాట. సో ఇక ఎందుకంటే ప్రతి పదవి విరమణ పొందే వ్యక్తి అంటే ఉద్యోగి కావచ్చు, ప్రత్యేకంగా ఒక వెల్ఫేర్ ఆఫీసర్ లేదా పెన్షన్ మిత్రాన్ని నియమిస్తూ అవసరమైన పత్రాలు, ఫామ్లను పూర్తి చేయడంలో వారికి సహాయంగా అందించనున్నారన్నమాట. ఉద్యోగం మరణించిన సందర్భంగా వారి డిపెండెంట్స్ లేదా చట్టపరమైన వారసులకు కూడా అవసరమైన మద్దతు అధికారులు అయితే అందజేయడం జరుగుతుందన్నమాట. ఇందులో వచ్చేసి కొత్త మార్పులతో పదవి విరమణ పొందిన ఉద్యోగికి ప్రయోజనం ఏ రకంగా పొందుతాయి అనేది మొత్తం 3 రకాలు. ఒకటి, ఉద్యోగి రిటైర్మెంట్కు 60 రోజుల ముందే పీపీఓలు లేదా ఈ పీపీఓలు జారీ అయితే ఉంటాయి. దాని తర్వాత రెండోది, రిటైర్మెంట్ తర్వాతి రోజు వెంటనే రిటైర్మెంట్ డ్యూస్ కూడా చెల్లింపులు అయితే జరగాలన్నమాట. అదేవిధంగా మూడోది, తొలి పెన్షన్ పదవి విరమణ అనంతరం వచ్చే నెల చివరి రోజున తప్పనిసరిగా చెల్లించాలన్నమాట. ఇవన్నీ కూడా సంస్కరణలో భాగంగా అన్ని మంత్రిత్వ శాఖల విభాగంలో హై లెవెల్ ఓవర్ లైట్ అనే కమిటీలు ఏర్పాటు చేయబడుతుందన్నమాట. అదేవిధంగా జిల్లాల వారే పర్యవేక్షిస్తారు. అదేవిధంగా పెన్షన్ పంపిణీ బ్యాంకుల సదుపాయాలు పాటిస్తాయన్న లేదా అనే సమాచారాన్ని కూడా కఠినంగా గమనిస్తుందన్నమాట. సో దీనివల్ల వినియోగంలో సర్వీస్ రికార్డు డిజిటల్ రూపంలో ఉంచుతారా, లేదంటే పొరపాట్లు తగ్గి పనితీరులో వేగంగా పెరుగుతుందని చెప్పేసి ఎలాంటి మిస్టేక్లో కూడా తొందరగా పని అవుతుంది. ఇక వారి చేతికి కూడా రిటైర్మెంట్ సొమ్ము అనేది తొందరగా అందుతాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట.